And I'm also happy to announce one more thing. From March 2nd, that is Monday, ప్రతిరోజు మీరు వాక్యం చదివేలాగా ఓల్డ్ టెస్ట్మెంట్, సామ్స్ అండ్ న్యూ టెస్ట్మెంట్ మీకు ఆడియో విత్ వీడియో, అంటే బైబుల్ వర్సెస్ విత్ ఆడియో రీడింగ్ మీకు ప్రజెంట్ చేయబోతున్నాము. ప్రతిరోజు వాక్యం చదవలేదని చెప్తానికి లేదు. ఇంకా యూఆర్ టేకింగ్ దిస్ బోల్డ్ స్టెప్ అండ్ ఇట్స్ అ బిగ్ ప్రాజెక్ట్, ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ టు డూ. ఇన్ని 66 పుస్తకాలను మొత్తం చేయాలంటే పెద్ద ఛాలెంజ్. ఒక రోజు మిస్ అవ్వకూడదు, ఎందుకంటే మేము మిస్ అయ్యామా మీ మిస్ అవుతుందని భయం. బట్ దెన్ కనీసం వాక్యం చదువుతూ దేవుని వాక్యంలో ఏం జరిగింది, ఏముంది. ఈరోజు చాలామందికి ఈరోజు సర్వే తెలియజేస్తారు ఏంటంటే, మనుషుడికి చదివే అలవాటు పోయిందంట. 2 నిమిషాలు ఇట్లా పట్టుకుని ఫోకస్ చేయలేడంట. మైండ్ చదువుతా ఉంటే మర్చిపోతాడు, డైవర్ట్ అయిపోతుంది, ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతుంది, ఏదో జరిగిపోతూ ఉంటుంది. కానీ అదే సమయంలో సైకాలజికల్ స్టడీస్ ఏంటంటే, క్లినికల్ స్టడీస్ ఏంటంటే, సౌండ్ వింటూ చూశాడు అనుకో, చదివేదాన్నే కనబడింది అనుకో. అందుకనే నేను ఏం చేపిస్తానంటే, మామూలుగా మీరు గమనిస్తే అందరూ కలిసి చదువుతామంట. ఎందుకంటే మీరు చదివేదాంతో పాటు పక్కన ఉన్న శబ్దం కూడా మీకు కనబడతా ఉందనుకో, చదివేది కొంచెం ఈజీగా అర్థమవుతుందంట, స్టెబిలిటీ ఉంటుంది, ఫోకస్ ఉంటుందంట. సో అట్లీస్ట్ అట్లనే వాక్యం చదువుతారని వీఆర్ డూయింగ్ దిస్. సో దాని కొరకు ప్రార్థన చేయండి. అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ టు అనౌన్స్ వన్ మోర్ థింగ్. ఫ్రమ్ March 2nd, దట్ ఈస్ మండే, ప్రతిరోజు మీరు వాక్యం చదివేలాగా